హలో aspirants, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం 18th లోక్సభలో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్న దృష్టిలో మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్కి 10 ఏళ్ల తర్వాత ఒక పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏంటి, తర్వాత ప్రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఈ రోజు జరిగిందనమాట. సో పార్లమెంట్లో ఈ ప్రెసిడెన్షియల్ అడ్రస్ కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, దాంతోపాటు ఈ రెండు అంశాలతో పాటు మనం 18th లోక్సభ విషయంలో కొంచెం బేసిక్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏం గుర్తించాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మన వీడియో కాంపోనెంట్స్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ వైఏ న్యూస్ అనేది చూద్దాం, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి చూద్దాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నాయా, అసలు లేకపోతే ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, స్టేటస్ ఏంటి, జనరల్గా అయినా చేయాల్సిన పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటనే చూద్దాం. దాంతోపాటు ప్రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఎప్పటి నుంచి ఉంది, మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం, దాంతోపాటు అసలు ప్రెసిడెన్షియల్ అడ్రస్లో ఏమి ఇస్తారు, దాని మీద డిబేట్ చేయడం, అమెండ్మెంట్స్ కుదురుతాయా కుదరవా, ఇప్పటివరకు కుదిరితే ఎన్ని అమెండ్మెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ప్రెసిడెంట్ అడ్రస్ అయిన తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఇది పాస్ అవ్వకపోతే ఏం జరగవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు 18th లోక్సభలో మనం తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు ఏంటనేది నేను ఎండింగ్లో చెప్తాను. సో దాంతోపాటు మనం సిలబస్ కాంపోనెంట్ చూస్తే కనుక ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ మన ఫస్ట్ థింగ్ ఏంటి, న్యూస్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్కి ఎంపికయ్యారు. సో ఇది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ 10 years, అంటే మనకి 2014 నుంచి 2024 వరకు కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్కి అప్పుడు ఫస్ట్ టైం 44 seats వచ్చాయి, తర్వాత 42 seats వచ్చాయి. అంటే మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్కి మినిమం ఎంత ఉండాలి అని అంటే 10% ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ. టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభలో 10% ఉండాలి, అంటే మినిమం 55 seats ఉండాలి. కానీ ఇక్కడ రెండు సందర్భాల్లో 55 రాలేదు కాబట్టి 10 ఏళ్లలో కూడా గవర్నమెంట్ ఆ పోస్ట్ని ఫిల్ చేయలేదు అనమాట. సో ఇక్కడ ఏంటి, గవర్నమెంట్కి లీడర్ ఆఫ్ అపోజిషన్కి సంబంధం ఏంటి అంటే కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఎవరైతే నామినేట్ అవుతున్నారో ఆ పర్సన్ని రికగ్నైజ్ ఎవరు చేయాలి అంటే స్పీకర్ రికగ్నైజ్ చేయాలి. ఇది మ్యాండేటరీ అనమాట. స్పీకర్ అవును వీళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పి రికగ్నైజ్ చేస్తేనే ఆ పోస్ట్కి ఆ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయం ఏంటి అని అంటే కనుక రాహుల్ గాంధీ గారు ఓవరాల్గా 12th లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పటి వరకు, 12th person అండ్ థర్డ్ ఫ్రమ్ ద గాంధీ ఫ్యామిలీ. ఎవరు, ఇంతకుముందు ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ అనమాట. అంటే రాజీవ్ గాంధీ గారు తర్వాత సోనియా గాంధీ గారు తర్వాత థర్డ్ పర్సన్ ఫ్రమ్ ద గాంధీ ఫ్యామిలీ అండ్ 12th person ఓవరాల్ అనమాట. మరి అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ అనేది ఎప్పటి నుంచి ఉంది అని చూస్తే కనుక మనకి 1950s నుంచి ఈ పోస్ట్ మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి లేదు. ఎందుకు అంటే అప్పట్లో మనకి మేజర్ పార్టీ ఏముండేది, ఇండియన్ నేషనల్ కాంగ్రెసే ఉండేది. దానికి అపోజిషన్ ఉంటే అంటే మల్టీ పార్టీస్ ఉంటే కనుక అప్పుడు అపోజిషన్ స్టేటస్ అనేది ఉండేది. కానీ మనకి 1950s నుంచి 1969 వరకు కూడా మనకి ఈ నీడ్ అనేది రాలేదన్నమాట. ఎందుకంటే ఐఎన్సీ మాత్రమే మేజర్ పార్టీగా ఉంది. తర్వాత ఏం జరిగింది, 1969లో ఐఎన్సీ అనేది రెండుగా విడిపోయిందనమాట. విడిపోయినప్పుడు ఫస్ట్ టైం ఏదైతే ఫ్యాక్షన్కి ఎక్కువ సీట్స్ వచ్చాయో వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు, తర్వాత ఇంకొక వర్గం ఉంటుంది కదా వాళ్ళు అపోజిషన్ రోల్ ప్లే చేశారనమాట. అలా మనకి ఫస్ట్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు అని అంటే కనుక రామ్ సుభాగ్ సింగ్. ఈయన ఫస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనమాట. కాంగ్రెస్లోనే ఒక ఫ్యాక్షన్కి చెందిన పర్సన్. సో ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా రాహుల్ గాంధీ గారు 12th person. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి గెలవడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి మనకు తెలిసిందే, రాయ్బరేలీ యూపీలో, దాని తర్వాత వయనాడ్ కేరళలో, 2 చోట్ల కూడా గెలవడం జరిగింది. మరి 2 సీట్లు గెలిస్తే ఏమవుతుంది అని అంటే కనుక ఒక సీట్ వేకెంట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే 2 సీట్లు కూడా వేకెంట్ అవుతాయి. అందుకని ఆయన వయనాడ్ సీట్ని వదులుకోవడానికి తన సుముఖత చెప్పారనమాట. సో ఇప్పుడు ఇది ఇంకోసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ సీట్కి. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి అంటే అసలు దీనికి కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఏంటి అని చూస్తే కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎటువంటి మెన్షన్ లేదు. మరి మనం ఎందుకు దీన్ని క్రియేట్ చేసాము అని అంటే కనుక సాలరీస్ అండ్ allowances of leader of opposition in parliament act అనేది
1977లో పాస్ చేశాక అప్పటి నుంచి ఏం చెప్తున్నాం, ఎవరైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారో వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది అని చెప్తున్నాం. క్యాబినెట్ ర్యాంక్ అంటే ఏంటి, సేమ్ మనకి క్యాబినెట్ మినిస్టర్స్కి ఎంత సాలరీస్ అలవెన్సెస్ ఉంటాయో సేమ్ స్టేటస్ ఈయనకు కూడా ఉంటుంది. అంటే నేను ఎప్పుడు అసలు ఫస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ క్రియేట్ అయిందన్న 1969 నుంచి 77 వరకు ఇలాంటి సాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ లేవు. కానీ 77లో మనం చట్టం చేయడం ద్వారా ఈ రికగ్నిషన్ అనేది ఇచ్చామంటే ఇది ఓన్లీ స్టాట్యూటరీ రికగ్నిషన్, దెర్ ఈస్ నో కాన్స్టిట్యూషనల్ బ్యాకప్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈయనకి ఉన్న ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఏంటి అంటే కనుక మీకు తెలిస్తే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ తెలుసు కదా. అంటే జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సిటిజన్, ఫస్ట్ సిటిజన్ కాబట్టి ఆయన ఫస్ట్ లైన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ఉంటారు. సో ఆర్డర్లో చూస్తే కనుక ఈయన 7th ప్లేస్లో ఉంటారు అనమాట. ఎవరితో పాటు ఈక్వల్ స్టేటస్ కలిగి ఉంటారు అని అంటే కనుక క్యాబినెట్ మినిస్టర్స్ ఈక్వల్ ర్యాంక్ అని అనుకున్నాం కదా. సిమిలర్ టు క్యాబినెట్ మినిస్టర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ కరెంట్ చీఫ్ మినిస్టర్స్. అంటే ప్రస్తుతం ఉన్న చీఫ్ మినిస్టర్స్తో పాటు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్కి ఇదే సేమ్ ర్యాంక్ ఉంటుంది అనమాట. అలాంటి ర్యాంక్ని కలిగి ఉన్న వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇక్కడ రాహుల్ గాంధీ గారు. సో తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈయన మెయిన్గా ఏం చేస్తారు అనేది. దానికోసం మనం రోల్స్ చూస్తే కనుక ఫంక్షన్. సో ఫస్ట్ ఇక్కడ మీరు అంతకంటే ముందు రీసెంట్ టైమ్స్లో ఎవరు అని చూడవచ్చు. మీరు ఇక్కడ సుష్మా స్వరాజ్ గారు 2009 to 2014 ఉన్నారు. యూపీఏ రూలింగ్ గవర్నమెంట్గా ఉన్నప్పుడు బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. అంతకుముందు ఎల్కే అద్వానీ గారు బీజేపీ నుంచి. ఎప్పుడైతే బీజేపీ ఉందో వాజ్పేయి గారు టెన్యూర్లో అప్పుడు సోనియా గాంధీ గారు ఉన్న తర్వాత శరద్ పవార్ నేషనల్ ఎన్సీపీ నుంచి, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. అందుకంటే ముందు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. సో ఇలా మనకు ఉన్నారు. తర్వాత మనం చూడాల్సింది ఏంటి, అసలు వీళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అంటే గవర్నమెంట్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడానికి వాళ్ళు ఉండాలి. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు పార్లమెంటరీ డిబేట్స్ పెట్టాలి, గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ని డిబేట్ చేస్తూ ఒకవేళ ఏదైనా ఆల్టర్నేట్ పాలసీస్ని సజెస్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయాలి. అండ్ గవర్నమెంట్ని అకౌంటబుల్గా కూడా మార్చాల్సి ఉంటుంది. అది లీడర్ ఆఫ్ అపోజిషన్ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటి, సర్ ఐవర్ జెన్నింగ్స్ ఈయన ఏం చెప్పారు అంటే కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పోస్ట్ మనకి ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఉంటుంది అని. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్స్ కూలిపోతాయో అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పర్సన్ ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు అని చెప్పి సర్ ఐవర్ జెన్నింగ్స్ చెప్పారనమాట. సో మనకి ఇదే కాన్సెప్ట్ యూకేలో షాడో ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. షాడో ప్రైమ్ మినిస్టర్ అంటే ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసిన సందర్భంలో ఛాన్స్ ఈయన ఫామ్ చేయడానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈయన జనరల్గా చాలా పార్లమెంటరీ కమిటీస్కి మెంబర్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీకు తెలిసిందే కదా. దీనికి మనం ఏం కన్వెన్షన్ ద్వారా ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం, చైర్మన్ అపోజిషన్ నుంచి ఉండాలని. సో డిఫాల్ట్గా ఎవరైతే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారో వాళ్ళు పిఏసీకి చైర్మన్గా ఉంటారు. దాంతోపాటు ఎస్టిమేట్స్ కమిటీలో మెంబర్గా ఉండటం కానీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్లో మెంబర్గా ఉండటం కానీ, దాంతోపాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి, ఏదైతే కమిటీలో లోక్సభ రాజ్యసభ మెంబర్స్ ఇద్దరు కలిగి ఉంటారో వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటాం. సో దాంట్లో కూడా మెంబర్షిప్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా కీ అపాయింట్మెంట్స్లో ఎవరెవరి అపాయింట్మెంట్స్లో ఈయన సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉంటారు అని అంటే కనుక సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇది యాంటీ కరప్షన్ మెయిన్గా ఎన్ఫోర్స్ చేసే యూనిట్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సివిసి స్టాట్యూటరీ బాడీ. తర్వాత సిఐసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ, తర్వాత మనకి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, తర్వాత లోక్పాల్ అండ్ ఎన్హెచ్ఆర్సి ఇలాంటి కీలకమైన అన్నిట్లో కూడా. అండ్ ఈ రీసెంట్గా సిఈసికి కూడా మనం అపాయింట్మెంట్ ప్యానెల్ అనేది సజెస్ట్ చేసాం కదా. సో వాటన్నిట్లో కూడా ఈయన మెంబర్గా ఉంటారు. అలా గవర్నమెంట్ని అట్లీస్ట్ కంట్రోల్ చేసి అకౌంటబుల్గా ఉండే విధంగా ఇది ఇవ్వడం జరిగింది అనమాట. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇందాక నేను స్పీకర్ రికగ్నిషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను. మరి ఖచ్చితంగా 55 ఉండాలా అని ఎక్కడైనా మెన్షన్ 55 ఉండాలి అని ఎక్కడైనా మెన్షన్ చేస్తుందా అంటే లేదు. మరి మనం ఎందుకు లాస్ట్ టైం ఇవ్వలేదు అని మీరు అడగొచ్చు. అప్పుడు ఆ మెయిన్ ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ స్పీకర్ ఎవరైతే జీవి మౌలాంకర్ గారు ఉన్నారో ఆయన ఈ పోస్ట్ విషయంలో
ఏమన్నారంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అని అంటే అట్లీస్ట్ మనకి కోరం అనేది మెయింటైన్ అయితే అప్పుడు ఇవ్వచ్చు అని చెప్పారు. కోరం అంటే ఏంటి, మనం మినిమం ఎంతమంది అటెండ్ అవ్వాలి ప్రొసీడింగ్స్ చేయడానికి అంటే కోరం 1/10గా ఉంది. సో అప్పటి నుంచి అట్లా ప్రాక్టీస్గా మనం 55 మెంబర్స్గా చూస్తున్నాం, కానీ సాలరీస్ ఆఫ్ అలవెన్సెస్ యాక్ట్లో కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్లో కానీ 55 ఖచ్చితంగా ఉండాలి అనే రూల్ లేదు. సో దీనివల్లనే లాస్ట్ టైం మనకి లోక్పాల్ విషయంలో మీకు గుర్తుంటే కనుక ఇది 2013లో యాక్ట్ పాస్ అయినా కూడా సుప్రీంకోర్టులో మనకి గవర్నమెంట్ని ఏం క్వశ్చన్ చేశారు, ఈ యాక్ట్ 2013లో పాస్ అయితే 2018 వరకు మీరు లోక్పాల్ని, ఫస్ట్ లోక్పాల్ మనకి ఎవరు, పినాకి ఘోష్, ఆయన అప్పటి వరకు ఎందుకు అపాయింట్ చేయలేదంటే గవర్నమెంట్ చెప్పిన రీజన్ ఏంటి, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాకు ఎవరు లేరు, ఆ ప్యానెల్లో ఆ పోస్ట్ వేకెంట్గా ఉంది కాబట్టి మేము ఎవరితోనూ ఫిల్ చేయలేదు అని చెప్తే సుప్రీంకోర్టు అది కరెక్ట్ కాదు అని చెప్పింది అనమాట. సో అలా మనకి ఇక్కడ 55 నెంబర్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అది ఫస్ట్ స్పీకర్ గారి ఒపీనియన్తో కోరం అనేది అట్లా ప్రాక్టీస్ అవుతూ వస్తుంది అనమాట 55 నెంబర్ అనేది. సో తర్వాత మీరు అడగొచ్చు మరి లాస్ట్ ఇయర్ మనకి ఎప్పుడు అంటే 10 yearsలో లేదు కదా అంటే, అప్పుడు మనకి ఫస్ట్ టైం 2014లో కాంగ్రెస్ తరపున మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, తర్వాత 2019లో అధీర్ రంజన్ చౌదరి కానీ, వీళ్ళందరూ ఏంటంటే లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీగా అంటే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సీట్స్ వచ్చిన పార్టీగా వాళ్ళు లీడర్గా వర్క్ చేస్తారు తప్పించి అఫీషియల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ అనేది స్పీకర్ వాళ్ళకి కన్ఫర్ చేయలేదు. సో ఇది ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఇప్పుడు ఇదే ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంటే అక్కడ నెంబర్ ఆఫ్ అపోజిషన్ సీట్స్ మినిమం 1/10 అనేది రాలేదు. సో అక్కడ కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్లో ఉందన్నమాట. దెన్ తర్వాత ప్రెసిడెంట్స్ అడ్రస్ అనేది చూద్దాం. సో ప్రెసిడెంట్ అడ్రస్ అంటే ఏంటి, సో జనరల్గా మనకి ఈ కాన్సెప్ట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యునైటెడ్ కింగ్డమ్. సో అప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో మనకు తెలిసిందే రాయల్ కింగ్డమ్ ఉంది కదా, సో కింగ్ కానీ క్వీన్ కానీ 1690s నుంచి ఇది ఒక ప్రాక్టీస్గా స్టార్ట్ చేశారనమాట. అంటే వాళ్ళు పార్లమెంట్ని ఉద్దేశించి, చట్టసభలను ఉద్దేశించి కింగ్ కానీ క్వీన్ కానీ అడ్రస్ చేయడం అనే కాన్సెప్ట్ యూకే నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇదే కాన్సెప్ట్ ఈవెన్ యుఎస్ఏలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1760s నుంచి వాళ్ళు ఈ కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ మరి ఇండియాలో ఉందా అని అంటే కనుక మనం చూస్తే కొలోనియల్ గవర్నమెంట్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఆర్ మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్లో కూడా ఇలా ప్రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఉంది. అప్పుడు మనకి ప్రెసిడెన్షియల్ అడ్రస్ కాదు, గవర్నర్ జనరల్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే అప్పుడు కంబైన్డ్ సిట్టింగ్కి ఏమి ఉండేది కాదు, కానీ గవర్నర్ జనరల్ 2 హౌసెస్ని ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు అనమాట. సో అక్కడ మనకి ఈ అప్లికేషన్ అనేది ఉంది. మరి ఇండియాలో అంటే మనకి 1946 నుంచి 1950 వరకు మనకి పార్లమెంట్ లేదు కదా, అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉంది. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఏమీ లేదు. తర్వాత ఏమైంది, మనకి ఫస్ట్ 1950 31st January రోజు అంటే 26th January 1950 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా, దాని తర్వాత 5 రోజుల తర్వాత ఫస్ట్ టైం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైం పార్లమెంట్ను ఉద్దేశించి అడ్రస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో అలా ప్రతి సంవత్సరం ఎప్పుడు చేస్తారు జనరల్గా అడ్రస్ అంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్, అంటే బడ్జెట్ సెషన్లో జనరల్గా బడ్జెట్ సెషన్ స్టార్టింగ్ సెషన్ అవుతుంది కదా ఇయర్ వైజ్. సో అలా బడ్జెట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ కానీ, తర్వాత న్యూలీ ఎలెక్టెడ్ లోక్సభ కన్వీన్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్లో కూడా అడ్రస్ అనేది ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక 2024లో మనకి ఇక్కడ ఫస్ట్ సెషన్ అనేది బడ్జెట్ సెషన్ మొన్న ఆల్రెడీ ఫిబ్రవరిలో ఇంట్రిమ్ బడ్జెట్ టైంలో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కూడా జరిగాయి. అంటే ఇది సెకండ్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ 2024లో. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అసలు ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఏంటి అనేది మనం చూసాం. ప్రెసిడెన్షియల్ అడ్రస్ అంటే ఏంటి, జనరల్గా రిపోర్ట్ కార్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం. అంటే గవర్నమెంట్ లాస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి అనేది చదువుతూ దాని తర్వాత మేజర్ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని అనౌన్స్ చేస్తారనమాట. ఇక్కడ ఎవరు ఇదంతా ప్రిపేర్ చేస్తారు అని అంటే కనుక జనరల్గా గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. అంటే మినిస్ట్రీస్, వివిధ రకాల మినిస్ట్రీస్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ ఇచ్చిన దాన్ని మొత్తం కన్సాలిడేట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందంటే లోక్సభ సెక్రటేరియట్కి ఉంటుందన్నమాట. సో వాళ్ళు రెడీమేడ్గా స్పీచ్ అనే దాన్ని ప్రిపేర్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదే స్పీచ్ని చదవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మీకు ఒక్కొక్కసారి ఒకవేళ ఒక సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ నేను చదవను అనే ఛాన్స్ ఉంటుందా లేదా అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా అండర్ ఆర్టికల్ 87 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ అడ్రస్ చేయాల్సి ఉంది. ఇక్కడ డిస్క్రిషన్ అనేది లేదు, ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అయిన ప్రెసిడెంట్ అడ్రస్ ఇవ్వడం అనేది. తర్వాత
మనం చూస్తే కనుక మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏంటి అంటే కనుక మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏంటి, ఆల్రెడీ ఆయన చదివిన అడ్రస్ని మళ్ళీ మోషన్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ని నమ్ముతున్నామా లేదా అనే దానికోసం ఇక్కడ అపోజిషన్ ఒకవేళ గవర్నమెంట్కి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని పాస్ చేస్తూ ఒప్పుకుంది అని అంటే అవును గవర్నమెంట్ ఇవన్నీ అచీవ్ చేసింది, ఫ్యూచర్లో ఇవి చేస్తుందనే నమ్మకం మాకుంది అన్నట్టు అర్థమవుతుంది. సో దానివల్ల గవర్నమెంట్కి థ్రెట్ ఏమి ఉండదు. ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫెయిల్ అయింది అనుకుందాం, ఫర్ సమ్ రీజన్ గవర్నమెంట్ని వాళ్ళు నమ్మట్లేదు అని అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా పాస్ అవ్వకపోతే గవర్నమెంట్కి అది డిఫీట్ అనమాట. అంటే ఖచ్చితంగా వాళ్ళు రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అవ్వకపోయినా గవర్నమెంట్ హ్యాస్ టు రిజైన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటి, జనరల్గా రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మనం చూస్తే కనుక ఇది సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ విషయంలో జరగలేదు, కానీ తమిళనాడు గవర్నర్ విషయంలో కానీ కేరళ గవర్నర్ విషయంలో కానీ ఏం చేశారు అని అంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ ప్రిపేర్ చేసిన స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయడం కానీ కొంత చదవకపోవడం కానీ చూసాం. సో మరి అలాంటి సందర్భాల్లో ఏంటి అంటే యాక్చువల్గా అలాంటి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది కానీ వాళ్ళు డీవియేట్ చేశారనమాట దాన్ని. సో డిఫైయన్స్ అంటాం దాన్ని, అంటే వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. సో ఇలాంటివి కాన్స్టిట్యూషనల్ పరంగా ఎంకరేజ్ చేయాల్సిన విషయాలు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కరెంట్ అఫైర్స్లో. సో ఒకవేళ మీరు రోల్ ఆఫ్ గవర్నర్ కానీ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ కానీ అలాంటివి రాసినప్పుడు ఇవి కూడా కోట్ చేయొచ్చు అనమాట. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది అని అంటే ఇది మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత డిబేట్ అనేది జరుగుతుంది. అంటే డిబేట్లో ఏంటి, మెంబర్స్ ఎవరైతే ఉంటారో అపోజిషన్కి సంబంధించిన వాళ్ళు జనరల్గా మినిస్టర్స్ని కానీ గవర్నమెంట్ని కానీ క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ఆ క్వశ్చన్స్కి తర్వాత ప్రైమ్ మినిస్టర్ కానీ మినిస్టర్స్ కానీ రిప్లై ఇస్తూ ఉంటారు అనమాట. తర్వాత ఏం చేస్తారు, ఒకవేళ అమెండ్మెంట్స్ చేయొచ్చా చేయకూడదా మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి అని అంటే కనుక అమెండ్మెంట్స్ చేయొచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటి వరకు 5 times మాత్రమే అమెండ్మెంట్స్ జరిగాయి. ఎప్పుడు అని అంటే 1980, 1989, 2001, 2015, 2016. ఇది 15 and 16. సో ఓన్లీ 5 times ఇప్పుడు మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి అమెండ్మెంట్ జరిగింది. సో అమెండ్మెంట్ తర్వాత ఓటింగ్ అనేది పెడతారు అనమాట. సో ఓటింగ్లో పాస్ అయితేనే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, ఫెయిల్ అయితే కనుక గవర్నమెంట్ రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ప్రెసిడెన్షియల్ అడ్రస్కి ఉన్న ఇంకొక ఇంపార్టెంట్స్ ఏంటి అంటే ఇది ఒక్కటేసారి మొత్తం సంవత్సరంలో పార్లమెంట్ అనేది కలిసి ఉభయ సభలన్నీ కలిసి పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ అది. దెన్ మనం 18th లోక్సభ విషయంలో నేను తెలుసుకోవాల్సినవి ఏంటి అనేది నేను చెప్తాను కదా. సో ఫస్ట్ టైం ఏంటంటే మనకి 18th లోక్సభ ఎలక్షన్స్లోనే ఆల్మోస్ట్గా 640 million పీపుల్ మనకి ఓట్ చేశారనమాట. సో ఆల్మోస్ట్గా 640 million పీపుల్ ఓట్ చేశారు. దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పుడున్న లోక్సభలో 74 members ఉమెన్ ఉన్నారనమాట 18th లోక్సభలో. సో మనకి ఫస్ట్ లోక్సభలో చూస్తే కనుక 24 members ఉమెన్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్గా ఇది 13.6% ఆఫ్ ద లోక్సభ స్ట్రెంత్కి ఈక్వలెంట్ అనమాట. కానీ ఇంతకు ముందు ఉన్న లోక్సభ ఏదైతే 17th లోక్సభలో ఉన్నదో దాంట్లో 78 members ఉన్నారు, అంటే నెంబర్ తగ్గింది. దాంతోపాటు ఏ స్టేట్ నుంచి ఎక్కువ ఉమెన్ ఉన్నారు అని అంటే కనుక వెస్ట్ బెంగాల్ నుంచి 11 ఉన్నారు. మొత్తం 42 MPsలో 11 వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. దాని తర్వాత మనం చూస్తే కనుక ఏజ్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్గా 11% ఆఫ్ ద ఎంపీస్ వాళ్ళు 40 years కంటే యంగర్ ఉన్నారు. యావరేజ్ ఏజ్ ఎంత ఉంది అని చూస్తే కనుక ఎంపీస్ది 56 years ఉంది. అంటే ఇప్పటి వరకు కాన్స్టిట్యూట్ అయిన అన్ని లోక్సభలో యంగెస్ట్ లోక్సభ ఇదని కూడా మనం చెప్పొచ్చు. దాంతోపాటు 25 years ఓల్డ్ ఉన్న ఎంపీస్ ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారు, 25 ఏళ్ళు ఉన్నవాళ్ళు. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్గా 93% ఆఫ్ అవర్ ఎంపీస్ ఆర్ మిలీనియర్స్. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 46% ఆఫ్ ద ఎంపీస్ ఆర్ ఫేసింగ్ సమ్ సార్ట్ ఆఫ్ క్రిమినల్ ఛార్జెస్. అంటే వాళ్ళ మీద ఏదో ఒక క్రిమినల్ ఛార్జ్ ఉంది. ఎంతమంది ఉన్నారు, 46% ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 23% మీద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాంతోపాటు మెయిన్గా ఎటువంటి ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు అని అంటే ఎక్కువ మంది అగ్రికల్చర్, సెకండ్ సోషల్ సర్వీస్, థర్డ్
లా నుంచి ఉన్నారనమాట. సో ఈసారి 7 పర్సన్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా ఎన్నికయ్యారు. దాంట్లోంచి కూడా 2 జైల్లో ఉండి కంటెస్ట్ చేసి గెలిచారనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం 18th లోక్సభ విషయంలో తెలుసుకోవాల్సిన అంశాలు. సో 18th లోక్సభ యొక్క ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్. సో ఆయన తర్వాత మనకి సెకండ్ టైం స్పీకర్గా మనకి ఇప్పుడు 17th లోక్సభ 18th లోక్సభకి రెండింటికి కూడా ఒకటే స్పీకర్గా స్పీకర్ ఓం బిర్లా గారు ఎన్నికవడం చూసాం. నిన్న మనం దాని గురించి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టర్మ్ కూడా మనకి మొత్తం డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంది. దాని గురించి కూడా ఇప్పుడు డిబేట్ జరుగుతుంది. మరి ఇప్పుడైనా దాన్ని ఫిల్ చేస్తారా లేదా అనేది తెలుసుకోవాల్సిన అంశం. సో ఇలా మనకి 18th లోక్సభలో చాలా ఆసక్తికర పరిణామాలు జరిగాయి. సో నిన్న రాహుల్ గాంధీ గారు ఓత్ తీసుకునేటప్పుడు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కి కూడా ఓత్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ లేకపోయినా కూడా దీనికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు కూడా ఓత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓత్ తీసుకునేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా కాన్స్టిట్యూషన్ కాపీని ఆయన చేతిలో హోల్డ్ చేసుకోవడం కూడా మనం చూసాం అనమాట. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఓత్ అనేది జనరల్గా కాన్స్టిట్యూషన్ పరంగా అంటే నేను కాన్స్టిట్యూషన్ నమ్ముతున్నానని తీసుకోవచ్చు, లేదంటే కనుక గాడ్ నేమ్లో కూడా తీసుకోవచ్చు. నేను ఆయన కాన్స్టిట్యూషన్ విషయంలో తీసుకోవడం జరిగింది. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విచ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేట్స్ ప్రెసిడెంట్స్ అడ్రస్ టు ద జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్? ఏ ఆర్టికల్లో ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కానీ ప్రెసిడెన్షియల్ అడ్రస్ గురించి మెన్షన్ చేస్తుంది అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఇన్ మెయింటైనింగ్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద డెమోక్రటిక్ సిస్టమ్. హౌ ఎఫెక్టివ్లీ డస్ ఇట్ ఫుల్ఫిల్ ఇట్స్ రోల్ ఇన్ ద కంటెంపరీ టైమ్స్? సో ఇక్కడ మనకి రోల్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఏంటి, అది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఎలా ఎన్షోర్ చేస్తుంది, దాంతోపాటు ఇప్పుడు దానికి ఉన్న రోల్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఆన్సర్లో మీరు చేయాల్సి ఉంటుంది. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ ఏంటి, దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, లేకపోతే ఎటువంటి చట్టబద్ధమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, రికగ్నిషన్ అనేది ఎలా ఇస్తారు, దాంతోపాటు ఆయనకున్న ముఖ్యమైన రోల్స్ అండ్ ఫంక్షన్స్ చూసాం. దాంతోపాటు ప్రెసిడెన్షియల్ అడ్రస్ అనేది చూసాం. ప్రెసిడెన్షియల్ అడ్రస్లో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ రోల్ ఏంటి, గవర్నమెంట్ ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ రిజైన్ చేయాలా, దాంతోపాటు అమెండ్మెంట్స్ పాస్ చేయొచ్చా చేయకూడదా, అలానే 18th లోక్సభకు ఉన్న విశేషాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.